నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాలలత. మనందరికీ తెలుసు, ఈ దేశానికి ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ని అందిస్తూ ఉన్న ఒక గొప్ప హృదయం. ఆవిడ ఇంతకుముందు దేశవ్యాప్తంగా యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టారు. తనలాగా ఉన్న పర్సన్స్కి, అలాగే ఎంతో మందికి దేశానికి సేవ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇస్తూ అత్యద్భుతమైన ర్యాంక్స్ని ఆవిడ 2 తెలుగు రాష్ట్రాలకి, ఈ దేశానికి అందిస్తూ ఉన్న వ్యక్తి. ఉన్న ఫలంగా తను ఈ వారం న్యూస్ మేకర్ అయ్యారు. ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఎప్పుడు న్యూస్లో ఉండని బాలలత గారు ఎందుకంత ఆగ్రహానికి గురయ్యారు? ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. చాలా ఇయర్స్గా మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. అదే ప్లెజెంట్నెస్, అదే సాఫ్ట్ టాక్స్ మీ నుంచి మేము చూస్తూ ఉంటాం. నిన్న స్మితా సబర్వాల్ గారు చేసిన ట్వీట్ మేము ఎలా అర్థం చేసుకోవాలి? దానికి మీరు ఎందుకు అంత సీరియస్గా, అంటే బాధతో రియాక్ట్ అవ్వాల్సి వచ్చి? ఆ ట్వీట్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ కమ్యూనిటీ గురించి కొన్ని బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక ఎయిర్లైన్స్ వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ పైలట్ని తీసుకుంటారా జాబ్లోకి? ఒక డిఫరెంట్ ఏబుల్డ్ సర్జన్ మనం ట్రస్ట్ చేస్తామా? అలాంటిది ప్రీమియర్ పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్ వాటిలో డిఫరెంట్ ఏబుల్డ్ అవసరమా? వాళ్ళ కోటా అవసరమా? ఇట్లా అందరి గురించి బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ వల్ల ఎంటైర్ డిఫరెంట్ లేబుల్ సమాజం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం తగ్గిపోయింది. ఈ రోజు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని లక్షల మంది చదివారు, మిలియన్స్ మంది చదివారు. వాళ్ళకి గవర్నమెంట్లో సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వట్లే. ఇప్పుడు ప్రైవేట్లో కూడా ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళపైన ప్రిజుడిస్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళపైన ఒక వివక్ష స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆపే ప్రయత్నం, నా ప్రయత్నం. ఆమె విత్డ్రా చేసుకోవాల్సిందే ఆ స్టేట్మెంట్స్. చేసుకోకపోతే ఆవిడ స్టేట్మెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ వైఖరి అదే అయితే కనుక అది కూడా గవర్నమెంట్ మాకు స్పష్టం చేయాలి. డిఫరెంట్ లేబుల్డ్ కమ్యూనిటీ చాలా వల్నరబుల్ కమ్యూనిటీ. వాళ్ళ తరపున వాయిస్ లేదు. వాళ్ళందరూ కూడా విలపిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్కి దేశవ్యాప్తంగా నాకు 100,000 కాల్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు పోరాటాలు చేస్తారు. వాటన్నిటికీ ఆవిడ కనీసం ఈ రోజుకైనా ఆ స్టేట్మెంట్ మనకు తీసుకోవట్లేదు. అది సమస్య, ప్రధాన సమస్య. దాని గురించే నేను జనరల్గా సాధారణంగా నా సబ్జెక్టు నేను తప్ప ప్రపంచంలోకి రాని బయటకు వేరే అంశాలు పట్టించుకోను. అట్లాంటిది నా సమాజాన్ని మొత్తం అన్ని వల్నరబుల్ సెక్షన్స్ కి అదొక అవమానం నేను భావిస్తున్నాను. అందుకని ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎవరిచ్చినా ఖచ్చితంగా ఖండించాలని నిర్ణయించుకున్నాను. అఫ్ కోర్స్ ఎవరిచ్చినా ఖండించాల్సిందే. నిజంగానే ఒక ప్రత్యేక దృష్టితో చూడాల్సిన పరిస్థితి సమాజంలో ఉంది. కానీ అత్యధికంగా చదువుకున్న వ్యక్తి, సివిల్ సర్వెంట్గా బాధ్యతలు తెలంగాణ క్యాడర్కి నిర్వర్తిస్తున్న వ్యక్తి నుంచి అలాంటి ట్వీట్ ఎందుకు వచ్చింది? దానికి మూల కారణం ఏమని గుర్తించారు? అంటే ఆల్రెడీ ఒక పూజా కేత్కర్ ఇష్యూ, కార్తిక్ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. యూపీఎస్సీలో అదొక సమస్య అయింది కొత్తగా. చాలా సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి నిజంగానే ఫేక్ సర్టిఫికేట్ వచ్చిందని తేలింది. ఆ అమ్మాయి ఓబీసీ సర్టిఫికేట్ ఫేకే, డిజబిలిటీ సర్టిఫికేట్ ఫేకేనంట. అది ఒక ఇష్యూ. ఆ ఇష్యూని బేస్ చేసుకుని ఇవిడ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. బ్లాంకెట్ స్టేట్మెంట్ అంటే అందరికీ ఆపాదిస్తున్నారు. ఇది ఆపాదించడమే కాదు, అసలు వీళ్ళు దేనికన్నా పనికొస్తారా అన్నట్లు ఆ ట్వీట్లు ఉన్నాయి. నమ్మకం పోతుంది డిజబిలిటీస్ మీద, డిజబిలిటీ కమ్యూనిటీ మీద. ఈ ట్వీట్ చదివిన తర్వాత ఇంకా వీళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టు ఉందన్నమాట. అది నన్ను ఆగ్రహానికి గురి చేసింది. నేను పొద్దున్న లెగిస్తే చాలా మంది డిఫరెంట్ టేబుల్తో ఉంటాను. అది చాలా మంది ప్రపంచానికి తెలియదు. చాలా మంది తెలుగు రాష్ట్రాలు కానీ కర్ణాటక, మహారాష్ట్ర నన్ను చాలా ఆదర్శంగా తీసుకుని వస్తారు నా దగ్గరికి. డిఫరెంట్ లేబుల్ వాళ్ళు కనీసం నన్ను చూసి గంట మాట్లాడటానికైనా వస్తారు. వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన సమాధానం ఏంటి ఈ ట్వీట్ తర్వాత? వాళ్ళు మానసికంగా నేను ఎలా పైకి రావాలి? ఇన్ఫాక్ట్ నా టైంలో వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళని స్ట్రెంథన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగేలాగా ట్రై చేస్తాను. కానీ ఇలాంటి ట్వీట్స్ వల్ల మొత్తం పోవట్లేదా? సమాజానికి ఎలాంటి సెన్స్, ఎలాంటి మీనింగ్ ఇస్తుంది? అది నా క్వశ్చన్. ఓకే, యాక్చువల్గా ఐఏఎస్, ఐపీఎఫ్, ఐఎఫ్ఎస్ ఈ కేటగిరీస్లో ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా ఎంత శాతం ఉంటుంది మ్యామ్? ఎందుకు తను ఆ వాయిస్ ఎత్తాలనుకుంది? ఎందుకు ఇబ్బంది పడుతున్నామని ఫీల్ అవుతూ తను ట్వీట్ చేసింది? టాప్ మోస్ట్ జాబ్స్ లో 1% ఉంటుంది కోటా. ఓకే, చిన్న క్యాడర్స్ లో 3% ఉంటుంది, కానీ టాప్ మోస్ట్ లో 1% కోటా ఉంటుంది. అసలు ఆ కోటాతో కూడా ఆర్థోపెడిక్లీ ఛాలెంజ్ అయితే ఆల్మోస్ట్ జనరల్ కేటగిరీతో ఈక్వల్ గా వస్తాయి అనమాట. సో తక్కువేం కాదు అది. సో ఈక్వల్ గా వస్తాయి. కాబట్టి ఆవిడ వీళ్ళ గురించి, వీళ్ళ మీద పడటం ఎందుకన్నా క్వశ్చన్. వీళ్ళు సమాజంలో వీళ్ళు అనుకునే డిజేబుల్డ్ అవరు. దేవుడు పెట్టిన రాత అది. ఎవరు కావాలని చేతులు కళ్ళు నరుక్కోళ్ళు, కళ్ళు తీసేసుకోరు కదండి. దేవుడు పెట్టిన రాత. ఆ రాతకి ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు. మధ్యలో ఈవిడొచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళు ఎంత మానసికంగా బలహీనం అవుతారు. వీళ్ళ పేరెంట్స్, వీళ్ళని పెంచే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు? ఇవన్నీ అనమాట. ఇవన్నీ నా క్వశ్చన్స్. ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో, అంటే ఎక్కడో ఒక చోట బంధువుల్లోనో చుట్టాల్లోనో ఎవరో ఒకళ్ళు వైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు.
మరి వాళ్ళందరూ ఈ విధంగా డిస్క్రిమినేట్ చేస్తే సొసైటీలో నువ్వు దేనికి పనికిరావు అన్నట్టు, నువ్వు డెస్క్ జాబ్ చేసుకో, నువ్వు ఇక్కడ కూర్చో. చిన్నప్పుడు ఒక డిజేబుల్ పర్సన్ని పెళ్లికి తీసుకెళ్లాలంటే అందరూ ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళకి ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళని అక్కడ దాకా, ఏదో సోషల్ ఫంక్షన్, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండవు. అన్నీ వదులుకుని అన్ని త్యాగాలు చేసి వీళ్ళు బతుకుతారు. అప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి కొంచెం బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇటువంటి చేస్తే ఇప్పుడు చాలా నేరం, మహాపాపం అని నేను అంటాను. రైట్ మ్యామ్, 24 గంటల సమయం ఇచ్చారు, ఆల్రెడీ అది క్రాస్ అవుతుంది, అయిపోయింది కూడా ఆఫ్ కోర్స్. ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకపోగా పైపెచ్చి యూపీఎస్సీకి నా ఏజ్ సరిపోదేమో అంటూ మరొక ట్వీట్ తను పెట్టడం జరిగింది. దీనిపైన మీ కమెంట్ ఏంటి? ముందుగా సీతక్క గారు ఎవరైతే ఆవిడ డైరెక్ట్గా పనిచేస్తున్నారో ఈవిడ పైన అధికారి మినిస్టర్, ఆవిడ రెస్పాండ్ అయ్యారు. ఇందాక ఈరోజు బడ్జెట్ సెషన్ జరుగుతుంది, ఖచ్చితంగా మినిస్టర్ సీతక్క గారు రెస్పాండ్ అయ్యారు. ఆవిడ సీఎం దృష్టికి తీసుకెళ్తారని కూడా న్యూస్ లో చెప్పాను, నేను చూసాను న్యూస్ లో. కాబట్టి సాయంత్రానికి సీఎం గారు దీనిపైన రెస్పాండ్ అవుతారని, సీఎం దృష్టిలోకి ఇష్యూ వెళ్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఒక్కసారిగా మీకు ఆ ట్వీట్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే సమాజంలో ఆల్రెడీ మీరు ఇంతకుముందు అన్నారు డిస్క్రిమినేషన్ ఉంది, ఫ్యామిలీలో ఉంది, బయట ఉంది, సొసైటీలో ఉంది, జాబ్స్లో ఉంది, ప్రొఫెషన్స్లో కూడా ఉంది. బట్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ నుంచి ఇలాంటి ట్వీట్ అనేది మీ ఫీలింగ్ ఏంటో చూసిన? యాక్చువల్గా ఆ ట్వీట్ రాగానే నేను చూడలేదు, నాకు వాట్సాప్కి వస్తూ ఉన్నాయి. చాలా మంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తున్నారు ఆ ట్వీట్ స్క్రీన్ షాట్స్. దాంతో పాటు ఎదురుగా నేను యాదృచ్ఛికం చాలా మంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఆ రోజు నన్ను కలవటానికి వచ్చారు మొన్న. ఓకే, నేను ఆవిడ తగ్గిస్తేమో దీన్ని తీసేస్తామని చూస్తూ వచ్చాను, ట్రై చేస్తూ వచ్చాను. నేను ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారు వెంటనే నేను ఆపి మీరు ఆవిడకి కౌంటర్ ఇవ్వండి ట్వీట్ లో, ఆవిడ రెస్పాండ్ అయ్యి తీసేస్తారు అనుకుంటాను. నేను 24 hours లో ఆవిడ రెస్పాండ్ కాకపోయిన తర్వాత మొన్న పొద్దున 9 o'clock పెట్టారు, 9:30కి. నిన్న పొద్దున్న 11 తర్వాత నేను ప్రెస్ మీట్ చెప్పి తీసేయాల్సిందని ఖండించడం జరిగింది అనమాట. 24 hours ఫస్ట్ ఆవిడకే టైం ఇచ్చాం, ఆవిడ రెస్పాండ్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ తను బలపరుచుకుంటున్నారు తను ఇచ్చిన స్టేట్మెంట్స్ ని. తర్వాత అప్పుడు నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఇంతకు ముందు ఆమె యూపీఎస్సీకి ఏజ్ సరిపోదని ట్వీట్ లోనే మరొక క్వశ్చన్ కూడా తను మిమ్మల్ని చేస్తున్నారు. టు వాట్ యూస్ హ్యాస్ షీ పుట్ హర్ ప్రివిలేజ్ ఆఫ్ డిజేబిలిటీ కోటా టు రన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ టు సర్వ్ పీపుల్ త్రూ ఫీల్డ్ వర్క్? ఒకటండి, నాకు 167వ ర్యాంక్ వచ్చింది 2017లో, 167. అది ఓపెన్ మెరిట్, పోస్టింగ్ వేరు, సెలక్షన్ వేరు. యూపీఎస్సీ మెరిట్ లిస్ట్ లో ఇచ్చిన ర్యాంక్ అది 167వ ర్యాంకు. నేను రిజైన్ చేసి రాజీనామా ఇచ్చి నా వృత్తి సివిల్స్ ట్రైనింగ్ అని ఎంచుకున్నాను. ఓకే, నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయాలా, ఇష్టం వచ్చినట్లు ఏమి చేయాలా, వ్యాపారాలు చేయాలా, నేను అన్ని రిజైన్ చేసి వచ్చి నా వృత్తిగా ఎంచుకొని చేస్తున్నాను. దానిలో తప్పేంటి? అండ్ నా ఎబిలిటీస్ గురించి జడ్జ్ చేయడానికి నా స్టూడెంట్స్ ఉన్నారు, నా దగ్గర పాస్ అయిన నా స్టూడెంట్స్ ఉన్నారు. తానేవారు అంటే ఇలా సోషల్ పర్సనల్ లెవెల్లో ఆవిడ గురించి నేనేం మాట్లాడలేదు. మీరు గమనిస్తే కనుక పర్సనల్ లెవెల్ ఆవిడ గురించి మాట్లాడాలంటే చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, అయినా నేనేం మాట్లాడలే. నేను ఓన్లీ ఈ టాపిక్ మీద మాట్లాడాను. ఆవిడ నన్ను పర్సనల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు నా మీద, అది ఆవిడ భావ దారిద్ర్యం అనుకుంటాను, కానీ నాకేం సంబంధం లేదు ఆవిడ చెప్పే దాని మీద. మ్యామ్, స్మితా సబర్వాల్ గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పరిస్థితుల్లో జనరల్ క్వశ్చన్, అలాంటి వృత్తిలో ఉన్నప్పుడు అసలు ఓపెన్ స్టేట్మెంట్స్ ట్విట్టర్ వేదికగా కావచ్చు, ఫేస్బుక్ వేదికగా కావచ్చు, ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు అసలు మాట్లాడవచ్చు అంటే మీ అనుభవంలో ఉన్న సిసిఎస్ రూల్స్ ప్రకారం, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం మాట్లాడటానికి లేదండి, అసలు మాట్లాడకూడదు. ఓకే, అంటే ఇలా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పైన? ఖచ్చితంగా ఈవిడ స్వతహాగా ట్వీట్ విత్డ్రా చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఆవిడ పైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో చూసారమ్మా మీరు? నేనైతే సివిల్ సర్వీసెస్ సంబంధించి ఇంత డెరిగేటెడ్ రిమార్క్స్ డిజేబుల్డ్ పర్సన్స్ మీద వేసిన ఒక్క కోణం కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. చాలా మంది మీరు అన్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీ దగ్గరికి కొన్ని వేల మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు దేశానికి సేవ చేయాలనుకుని. అందులో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తున్న వాళ్ళని మేము గతంలో కూడా ప్రెస్ మీట్స్ లో మాకు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పర్టికులర్ ఈ ట్వీట్స్ చూసిన తర్వాత వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడిన సందర్భం ఒకసారి మాతో షేర్ చేసుకుంటారు? నేను ఆ సందర్భం చాలా మంది ఆవిడ ఖండించమని నన్ను కోరారు. వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి, అందరి తరఫున నేను ఖండించాను.
ఓకే రైట్ మ్యామ్. పొలిటికల్గా మీరు నిన్న లేవనెత్తిన అంశాలపై మీకు మద్దతు ఏ విధంగా ఉంది? ఇంతకు ముందే సీతక్క గారు ఒక రియాక్ట్ అయ్యారు, ఐ థింక్ లక్ష్మణ్ గారు రియాక్ట్ అయ్యారు, ఇంకా చాలా మంది రెస్పాన్స్ ఇస్తున్నారు. అనుకున్న స్థాయిలో మీకు సపోర్ట్ వస్తుంది? నాకు సపోర్ట్ కాదు, ఒక కాజ్ కి సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది. రైట్. స్మితా సబర్వాల్ కి సంబంధించి గతంలో కూడా కొన్ని తనపైన కాంట్రవర్షియల్ ఇష్యూస్ అవుట్లుక్ అనే మ్యాగజైన్ కి సంబంధించి కూడా వచ్చాయి. అండ్ నేను అన్నది కరెక్టే, నేను చేస్తుంది కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ లో నాకు కూడా మద్దతు వస్తుంది అని తన అన్న మాటలను కొంతమంది కోట్ చేస్తున్నారు మ్యామ్. అంటే మీకు ఎలా మద్దతు వస్తుందో ఒక కేటగిరీ నుంచి నాకు కూడా వస్తుంది అన్న దాంట్లో తప్పేమీ లేదనే సమర్థన ఒకవైపు కనిపిస్తుంది. దానికి మీ రియాక్షన్ ఏంటి? అది తెలంగాణ సమాజం, భారతదేశంలో మొత్తం పీపుల్, సొసైటీ, పర్టికులర్లీ ఎవరైతే డిఫరెంట్ లేబుల్ ఉన్నారో వాళ్ళు మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి. యాజ్ అ బాలతని ఒకదాని కాదు, వాళ్ళందరూ కూడా ఆమె చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అని నమ్మితే బాలలత అనే వ్యక్తి అసలు ఈ ప్లానెట్ మీద ఉండదు, ఏ మార్క్స్కి వెళ్ళిపోద్ది. మీరు చెప్పండి, మీరు కూడా తెలంగాణ సమాజంలో ఉన్నారు కదా, మీరు చెప్పండి ఈ స్టేట్మెంట్, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ రైటా రాంగా మీరు చెప్పండి. నన్ను పర్సనల్ గా అడిగితే ఖచ్చితంగా తప్పని అంటారు, ఎవరైనా తప్పని అంటారు. వెనక్కి తీసుకుంటుందని అనుకుంటున్నారా మ్యామ్? ఆమెను చూస్తే తీసుకుంటుందని నేను అనుకోను, కానీ నేను నా పోరాటం మాత్రం ఆపని తీసుకునేదా. ఇది ఎంత వరకు వెళ్తుంది అని అనుకోవచ్చు? ట్వీట్స్ ఆగట్లేదు. స్మితా సబర్వాల్ గారు ట్విట్టర్ వేదికగా తను ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు, 1 by 1 తను మెన్షన్ చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని కూడా అఫ్ కోర్స్ పర్సనల్లీ కూడా టార్గెట్ చేస్తున్నారు అనే విషయాలు మా వరకు నోటీస్ అవుతున్నాయి. సో ఎంత దూరం వెళ్ళినా నేను ఎంత ఫైట్ చేస్తాను, ఎంతవరకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు, నేను విజువలైజ్ చేయలేకపోతున్నాను. కానీ ఎంత దూరం వెళ్ళినా కానీ ఈ యొక్క కాజ్ పైన మాత్రం, ఆ పైన పర్సనల్ నాకేం లేదు, ఈ కాజ్ పైన మాత్రం నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ఓకే మ్యామ్, 1 more క్వశ్చన్. యూపీఎస్సీకి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి, అందులో రిజిగ్నేషన్స్ జరుగుతున్నాయి. అసలు కేటగిరీస్ అంటే తీసుకుంటున్న డెసిషన్స్ పైన కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఎలా చూస్తున్నారు మ్యామ్? నిజంగానే అదంతా డిఫరెంట్ ఎపిసోడ్ అండి. యూపీఎస్సీకి సంబంధించిన వ్యవస్థలో సిస్టమిక్ కరెక్షన్స్ చేయడానికి యూపీఎస్సీ వాళ్ళు స్టార్ట్ చేశారు. దానిలో ఒక కేసు జరిగినప్పుడు వాళ్ళు దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. అది ఎంటైర్ డిఫరెంట్ ఎపిసోడ్, ఇది డిఫరెంట్ ఎపిసోడ్, దాన్ని కనెక్షనే లేదు. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ మిస్యూజ్ ఏమైనా జరుగుతుందా ఎస్పెషల్లీ యూపీఎస్సీలో? కేసులో ఖచ్చితంగా ఫిజికల్లీ ఛాలెంజ్ అనే కాదు, మీరు ఏ కేటగిరీ తీసుకున్నా, ఓబీసీ తీసుకోండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ తీసుకోండి, ఎస్సీ తీసుకోండి, ఎస్టీ తీసుకోండి, ప్రతి కేటగిరీలో మిస్యూజ్ జరుగుతుంది. ఒక్కోటో 2 మిస్యూజ్ ఉంటాయి, దాన్ని బట్టి అందరూ చేత కదా అనుకుంటే అందరూ మోసం చేశారు, అందరూ ఫేక్ అంటే తప్పు కదా. రైట్. సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు మ్యామ్? అంటే మీరు వెనక్కి తగ్గని అంటున్నారు, ఖచ్చితంగా అక్కడ నుంచి కూడా అదే పుష్, అదే ఫోర్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడతో పర్సనల్ నాకేం లేదు. ద ఓన్లీ థింగ్, డిఫరెంట్ లేబుల్ సమాజానికి ఆవిడ ఇచ్చిన ట్వీట్ వల్ల వాళ్ళకి మనస్తాపం కలిగింది, చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఆవిడ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ ట్వీట్ విత్డ్రా చేయాలి, వీళ్ళకి అపాలజైజ్ చేయాలి. ఇది నాకు రిక్వెస్ట్, డిమాండ్ రెండు. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఇంకెవరు ఇలాంటివి కమెంట్స్ కూడా చేయడానికి భయపడాలి. అవును. సో ఎంతవరకైనా వెళ్తాను, స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్ ని విత్డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ సమాజం అంటే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంత దూరమైనా వెళ్ళటానికి నేను సిద్ధమని ఆమె బాలలత గారు చెప్తూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. స్మితా సబర్వాల్ గారు యూపీఎస్సీ రాయడానికి ఇంట్రెస్ట్, బట్ నాకు ఏజ్ సరిపోదేమో అని ట్వీట్ చేశారు. బాలలత గారు కూడా అంతే ఫోర్స్గా నేను రియాక్ట్ అవుతాను, నేను ఆగనని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూని సార్ట్అవుట్ చేస్తుందా, ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది.